ఇదే న్యాయం. ఈ కథను రచించిన వారు ఎం హేమలత గారు. ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో 2002 ఏప్రిల్లో ప్రచురితమైంది. ఏమండి, మన రవి ఏమంటున్నాడో విన్నారా? పేపర్లో తలదూర్చి బయట ప్రపంచంతో సంబంధం కోల్పోయిన భర్తని గట్టిగా కుదిపింది విశాల. అరే, రవి ఏమన్నాడో చెప్పకుండా విన్నారా అంటే ఏం చెప్పను. స్వరం పైకి వచ్చింది కాని రఘురామయ్య తల మాత్రం ఇంకా పైకి లేవలేదు. అబ్బబ్బా, చస్తున్నాను బాబు ఈయంతో. ప్రపంచం తలకిందులైనా సరే పేపర్ పట్టుకుంటే మిగతావేవీ పట్టవీయనకు. ప్రపంచ విశేషాల కొరకే కదా విశాల పేపర్ చదివేది. ఇంతకీ అసలు విషయం చెప్పకుండా ఏమిటి నిందలు? రఘురామయ్య పేపర్ పక్కన పడేసి భార్య వైపు తిరిగాడు. విశాల ముఖం కోపంతో ఆవేదనతో ఉద్విగ్నమవడం గమనించాడు. ఏంటి విశాల, రవి ఏమన్నాడేంటి? అనునయంగా భార్య కేసు చూశాడు. తను కూడా వెళ్తాడటండి. ఎక్కడికి? వాళ్ళ అత్తగారింటికా? అయ్యో రామా, వాళ్ళ అత్తగారింటికైతే నాకింత బాధ ఎందుకు? మరెక్కడికో తొందరగా చెప్పు, నేను మళ్ళీ బ్యాంక్కి వెళ్ళాలి. అదేనండి, రవి ఈ మధ్య కంప్యూటర్ క్లాస్కి వెడుతున్నాడు కదా, వెళ్ళనీవోయ్. దానికి నీకెందుకు మధ్యలో బాధ? నన్ను పూర్తిగా చెప్పనిస్తారా లేదా? కొంచెం కోపంగానే అంది విశాల. ఓకే ఓకే, చెప్పు. రవి ఫ్రెండ్ అనూపు ఆ మధ్య కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేశాడు కదా, తనకి సహాయంగా అమెరికా వచ్చి ఎండీగా అందులో చేరమని తొందర పెడుతున్నాడు. అవును, చెప్పాడు. నిజంగా వెళ్లాలన్న ఉద్దేశం రవికి ఉందంటావా? భలేవారే, అనూప్కి తన అంగీకారం తెలియచేశాట రవి. వెళ్ళిపోయేందుకు పేపర్స్ అవి తయారు చేసుకుంటున్నాడు. పొద్దున్న మళ్ళీ ఈ ప్రస్తావన వచ్చి నువ్వు కూడా వెళ్ళిపోతావా రవి అని నేనంటే వాడేమన్నాడో తెలుసా? ఏమన్నాడేంటి? ఏమా, నాకు అమెరికా వెళ్ళి ఉద్యోగం చేసే యోగ్యత అర్హత లేదంటావా అంటూ నాకే ఎదురు ప్రశ్న వేశాడు. అప్పటి నుండి నాకు గుండెలో రాయి పడిందంటే నమ్మండి. దాదాపు కళ్ళనీళ్ల పర్యంతం అవుతూ మాట్లాడుతున్న విశాలను చూస్తే రఘురామయ్యకి కొంత జాలి, మరింత చిరాకు కలిగింది. సరేలే, ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం. నేను బ్యాంక్కి వెడుతున్నాను. దారిలో ఏవైనా సరుకులు కావాలంటే చెప్పు, వచ్చేటప్పుడు తీసుకొస్తాను అన్నాడు అక్కడి నుండి లేస్తూ. ఏం అక్కర్లేదులేండి, విసురుగా లోపలికెళ్ళిపోయింది విశాల. గాఢంగా నిట్టూర్చి రఘురామయ్య మళ్లీ వాలు కుర్చీలో కూర్చుండిపోయాడు. వారం రోజుల క్రితం యథాలాపంగానే అయిన రవి తన స్టేట్స్ జాబ్ విషయం తండ్రితో ప్రస్తావించినప్పుడు రవిని వెళ్ళొద్దని అనలేదు రఘురామయ్య. కారణం, 10 ఏళ్ల క్రితం ఇండియాలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన రవి ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్ళాడు. చదువు పూర్తయ్యాక అక్కడే మంచి ఉద్యోగం కూడా వచ్చింది. ఆ సమయంలోనే రఘురామయ్య పనిచేసే కంపెనీ వాళ్ళు విఆర్ఎస్ అమలు చేసి ఉద్యోగస్తులను తగ్గించారు. అందులో రఘురామయ్య కూడా ఒకరు. ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో ఉన్న తమ్ముడు వివేక్, చదువులు ఇంకా పూర్తి కాని 2 చెల్లెళ్ళు, రిటైర్ అయిన తండ్రిని దృష్టిలో పెట్టుకుని ఇండియాకి తిరిగి వచ్చి ఇక్కడే ఓ మంచి కంపెనీలో చేరిపోయాడు రవి. ఈలోపు తమ్ముడు వివేక్ ఇంజనీరింగ్ పాస్ అయి ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేయడానికి వెళ్లడం కూడా జరిగింది. తమ్ముడి చదువు విషయంలో కానీ, చెల్లెళ్ల చదువులు, వాళ్ల పెళ్లిళ్ల బాధ్యతల్లో కానీ రవి తండ్రి కుడిభుజమై ఉండి కుటుంబానికి అన్ని విధాలా ఆసరా అయ్యాడు. పెద్ద మనసుతో రవి వాడి విదేశీ అవకాశాలు కూడా వదులుకుని తనకి ఎంతో ఊరటని, మనశ్శాంతిని కలిగించిన సంగతి రఘురామయ్య ఏనాడూ మర్చిపోలేదు. తర్వాత చోటు చేసుకున్న పరిణామాలే ఇంట్లో కొంత కలవరానికి కారణమయ్యాయి. ఆస్ట్రేలియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వివేక్ స్టేట్స్ నుండి మంచి ఆఫర్ వచ్చిందని అటు నుండి అటే వెళ్ళిపోయాడు టెక్సాస్. వారం రోజుల వ్యవధిలో జరిగిన చెల్లెళ్ల పెళ్లికి చుట్టపు చూపుగా ఇండియా వచ్చిన వివేక్ తన పెళ్లి కూడా సెటిల్ చేసుకుని ఎంసీఏ చదివిన రాగిణ్ణి పెండ్లాడి తుర్రుమన్నాడు భార్యతో సహా తన భూతల స్వర్గానికి. 10 ఏళ్లలో ఎన్నో మార్పులు. రవి కంపెనీ వాళ్ళు మంచి జీతమే ఇస్తారు. అయినా వెంటనే 2 మగపిల్లలు, అఖిల్ నిఖిల్ పుట్టడం, వాళ్ళ స్కూల్ అడ్మిషన్లు, మధ్యలో ఆడపిల్లల రాకపోకలు, వాళ్ళకి మర్యాదలు, పురుళ్ళు, ఇలా అతని సంపాదన అంతా ఇంటికే ఖర్చు అయ్యేది. రఘురామయ్య గారు బ్యాంకులో వేసిన డబ్బుతో వచ్చే వడ్డీ వేణీళ్లకి చన్నీళ్లు తోడు అన్నట్టుండేది. తరుముకొచ్చే వయసుకు జోడింపు అన్నట్టు వచ్చే రోగాలు
వాటిని అదుపులో పెట్టేందుకు ఖరీదైన మందులు. సరే సరి. వివేక్ దగ్గర నుండి ఏనాడు ఎటువంటి ఆర్థిక సహాయం వీళ్ళు ఆశించలేదు. 2 ఏళ్లకొకమారు చుట్టపు చూపుగా రావడం, వచ్చినప్పటి నుండి తమ ఛార్జీలకైన ఖర్చుల గురించి ఏకరవు పెట్టడం, వచ్చినంత వేగంగా ఉరుకురు పరుగులు పెట్టి తిరిగి వెళ్ళడం వాడికి బాగా అలవాటైపోయింది. కాకపోతే ఆ వచ్చినప్పుడు మాత్రం అందరికీ ఏవో గిఫ్ట్స్ తెచ్చి అందర్నీ అలరించి మరీ వెళ్ళేవాడు. ఈ తడవ వచ్చినప్పుడు మాత్రం వివేకు ఒక నెల రోజులున్నాడు. భార్య రాగిణి చాలా వరకు పుట్టింట్లోనే గడిపింది. బొంబాయిలో ఉన్న అన్నయ్య ఇంటికి, డార్జిలింగ్లో ఉన్న అక్కయ్య దగ్గరికి అంటూ కూతురు ప్రీతిని, కొడుకు నిమిష్ను వెంట పెట్టుకుని తిరిగింది. వివేక్ మాత్రం హైదరాబాద్లో ఉండిపోయాడు, ఏవో పనులున్నాయంటూ. వివేక్ రాగిణి పిల్లలున్నన్ని రోజులు ఇంట్లో ఒకటే సందడి. ఎన్నో రోజులకు వచ్చే అన్నయ్యని చూడాలంటూ వచ్చే చెల్లెళ్ళు, వాళ్ళ భర్తలు, పిల్లలు. సరే సరి. ఇల్లు పెళ్లి పందిరే అయ్యేది. వివేక్ అన్నయ్య తెచ్చే చీరలు, చిన్న చిన్న గిఫ్ట్సు అపురూపం చెల్లెళ్ళకి. అన్నయ్య తెచ్చాడు, మా వివేకాన్నయ్య తెచ్చాడు అంటూ మురిసిపోయేవారు. రవి భార్య శాంతి పేరుకు తగ్గట్టు శాంత స్వభావరాలు. ఇంటిడి చాకిరి చిరునవ్వుతో చేస్తూ అందర్నీ ఆప్యాయంగా చూసుకునేది. పిల్లలు ప్రీతి నిమిషులకు ఇక్కడ నీళ్లు సరిపడవు, ఈ భోజనం వాళ్లకు అలవాటు లేదంటూ రాగిణి తన పిల్లలిద్దరినీ ప్రత్యేకంగా చూడడం శాంతి పిల్లలైన నిఖిల్ అఖిల్కు అర్థమయ్యేది కాదు. ప్రీతి నిమిషులకు పెట్టేదే తమకి కావాలని పేచీ పెట్టేవారు. విశాల కూడా రాగిణ్ణే సపోర్ట్ చేస్తూ రవి పిల్లల్ని కేకలేయడం రఘురామయ్య ఎన్నో మార్లు గమనించాడు. ప్రీతిని నిమిష్ని స్పెషల్ గెస్టుల కింద చూడడం శాంతికేమో గాని రవికి చికాకు తెప్పించేది. కాని ఏవో 4 రోజులు ఉండిపోయేవారితో గొడవెందుకు లెమ్మని సర్దుకుపోయేవాడు. ఇవన్నీ సామాన్య విషయాలే అన్నట్టు రఘురామయ్య పట్టించుకునేవాడు కాదు. కాని మొన్నటికి మొన్న రవి రఘురామయ్య వరండాలో కూర్చుని ఉండగా వివేక్ చేసిన ప్రపోజలు రఘురామయ్యను చాలా కలవరపరిచింది. ఆనాటి సంఘటన రఘురామయ్య కళ్ల ముందు ప్రత్యక్షమైంది. నాన్న, నేను స్టేట్స్కి వెళ్లేలోగా మన మేడ మీద 4 గదులు వేయాలనుకుంటున్నాను అన్నాడు వివేకు ఉరుములేని పిడుగులాగా. ఇప్పుడేమంత అవసరం వచ్చిందిరా, మనకి ఇల్లు సరిపోతుందిగా అన్నాడు రఘురామయ్య. ఇదేంటి ప్రస్తావన ఇంత సడన్గా మొదలెట్టాడు అన్నట్టు చూశాడు రవి తమ్ముడు కేసి. మీకు సరిపోతుంది సరే, మేము వచ్చినప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది నాన్న. అక్కడ సుఖాలకి అలవాటు పడ్డ పిల్లలు కదా, ఇక్కడ చాలా అనీజీగా ఫీల్ అవుతున్నారు. రాగిణి కూడా ఎప్పుడు ఇండియా వెళదామన్నా అబ్బా ఆ వేడిలో ఆ దుమ్ములో నేనుండలేను బాబు, పిల్లలు కూడా నలిగిపోతారు అంటూ ఇక్కడికి రావడానికి ఇష్టపడ్డం లేదు. అదే పైన 4 రూములేసి ఏసీ చేయిస్తే మేమొచ్చినప్పుడు సదుపాయంగా ఉంటుంది. వివేక్ మాటలకు ఆశ్చర్యపోయాడు రవి. అదేంట్రా, నువ్వు లాస్ట్ టైం వచ్చినప్పుడు మహేంద్ర హిల్స్లో కట్టించిన పెద్ద ఇల్లు ఉంది కదా, నీకిక్కడ సౌకర్యం లేకుంటే అక్కడే ఉండొచ్చు కదా అన్నాడు రఘురామయ్య. అదా, ఆ ఇల్లు నెలకు 25,000 రూపాయలకు 4 years లీజ్కి ఇచ్చేశాను నాన్న అన్నాడు వివేక్ తాపీగా. అలాగా, సరే, నీ ప్రపోజల్ కూడా బాగానే ఉందిలే. రవి పిల్లలు అఖిల్ నిఖిల్ కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళ స్టడీస్కి సపరేట్ రూమ్ అంటూ ఏర్పడుతుంది అన్నాడు రఘురామయ్య సంతోషంగా. అలా ఎలా కుదురుతుంది నాన్న, మేడ మీద భాగం నా వాటా కిందకి వస్తుంది కదా, నా ఖర్చుతోనే రూములు వేసుకుంటాను. ఆ పోర్షన్ ఖాళీగా అట్టే పెడితే మంచిది, మళ్ళీ మేమొచ్చినప్పుడు కష్టం కదా. నిష్కర్షగా మాట్లాడుతున్న వివేక్ మాటలకు నివ్వెరపోయాడు రఘురామయ్య. స్వార్థానికి పరాకాష్ట అంటే ఇదే కాబోలు. అమెరికన్ డాలర్లతో తను దర్జాగా అన్ని సౌకర్యాలతో కట్టించుకున్న ఇల్లు అద్దెకి ఇచ్చుకున్న పెద్ద మనిషి ఇప్పుడు తండ్రి ఆస్తిలో వాటా కోసం ఎంత కరాఖండిగా అడుగుతున్నాడు. మనసులోని మాటను బయటకు అనలేక మౌనంగా ఉండిపోయాడు రవి. రఘురామయ్య అంతరంగం అతలాకుతలమైపోయింది. తన కడుపును పుట్టిన 2 కొడుకుల్లో ఎంత తారతమ్యం. స్వార్థరహితంగా కుటుంబ బాధ్యతలను నెత్తికెక్కించుకున్నాడు పెద్దవాడు. అందుకు తగ్గ ప్రతిఫలం వాడికి లభించింది అయినాడు. ఆఖరికి కన్నతల్లి కూడా రవి అమెరికా వెళ్తానని అంటే అదిదో అపరాధం కింద భావిస్తోంది. ఇక బంధువర్గాల్లో సరే సరి, వివేక్ అంటే హీరో వర్షిప్. చెల్లెళ్ళిద్దరికీ ఇంత చేసిన రవి అన్నయ్య కాదు, వివేక్ అన్నయ్యే వరాలిచ్చే దేవుడు. ఇదెక్కడి న్యాయం? పోని ఇన్నాళ్ళు తను తన భార్య ఏం చేశారు? ఉమ్మడి సంసార బాధ్యతలన్నీ
పెద్ద కొడుకైన రవిపై వేసి పెద్దపీట మాత్రం ఇప్పుడు చిన్నవాడికే వేస్తూ వస్తున్నారు. వివేక్కి ఏమాత్రం తీసిపోని అర్హతలున్న రవిని, వాడి భవిష్యత్తుని పణంగా పెట్టి వృద్ధులైన తమ కోసం ఇక్కడే ఉండిపోమ్మనడం అవివేకమే కాదు, స్వార్థం కూడా అవుతుంది. అందుకే విశాలను ఒప్పించి రవి కోరికను మన్నించి వాడు అమెరికా వెళ్ళిపోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రఘురామయ్య. అదే న్యాయం అనుకున్నాడాయన. కథ సమాప్తం.